సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఫిబ్రవరి 1కి బడ్జెట్ అయిపోయింది శనివారం. అందరికీ ఏం పెరుగుతాయి, ఏం తగ్గుతాయి, ఈ బడ్జెట్ ఎప్పటి నుంచి అమలు ఉంటుంది, ఏమైతే అవన్నీ ఉంటాయి. ఈ ఎపిసోడ్లో బడ్జెట్ అయిపోయింది ఫిబ్రవరి 1, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. బడ్జెట్లో ఏవైతే చేస్తారో పాజిటివ్ ఆర్ నెగిటివ్ న్యూట్రల్ ఏం జరిగినా అవన్నీ కూడా అమలుకి వచ్చేది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి, న్యూ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అంటాం. ఇప్పుడు బడ్జెట్లో ఏం తగ్గినాయి, ఏం పెరుగుతాయి, అవన్నీ ఏంటిదో చూద్దాం. జనరల్గా ప్రతి సంవత్సరం ఏదైతే బడ్జెట్ ఉంటుందో బడ్జెట్లో ఈ ఫైనాన్స్ మినిస్టర్, మన ఆర్థిక మంత్రి గారు ఏం చేస్తారు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవటం, ఆ నిర్ణయాల ప్రకారంగా వాళ్ళు అంటే సుంకాలు తగ్గించడమా పెంచడమా ఏంటిది అవన్నీ ఉంటాయి అన్నట్టు. దాన్ని బట్టి ఇప్పుడు మనము ఈ ఈ ఎపిసోడ్లో వేటికి తగ్గుతాయి, వేటికి పెరుగుతాయి. ఇప్పుడు ఏదైతే అవసరం ఉన్నాయో వాటికి కొంచెం తగ్గింపులు ఇస్తారు, ఏదైతే లగ్జరీ కానీ అటువంటివి నేను కొంచెం పెంచడం అవన్నీ కామన్ వాళ్ళు, బడ్జెట్ అంటేనే అది. ఇకపోతే ఇప్పుడు ప్రజెంట్ తగ్గేవి క్యాన్సర్కి సంబంధించినవి కానీ దీర్ఘకాల వ్యాధులు ఎవరైతే వాడుతున్నారో ఈ దీర్ఘకాల వ్యాధులు అంటే ఏంది, షుగర్ పేషెంట్లు అంటే డయాబెటిక్, ఏవైతే ఇప్పుడు వేరే జబ్బులు ఉంటాయి అవి జీవితకాలం మందులు వాడాలి. అటువంటివి ఏవైతే ఉన్నాయో దీర్ఘకాల వ్యాధులు నయం చేసేటటువంటి 36 రకాల ఔషధాలన్నీ కూడా బేసిక్ కస్టమ్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించడం జరిగింది. దీంతో ఈ 2 నెలలు ఫిబ్రవరి మార్చి వరకే, ఏప్రిల్ 1 నుంచి మనకి దీర్ఘకాల వ్యాధులకు వాడేటటువంటి మందులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా బాగా చౌకలో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే దీర్ఘకాల వ్యాధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి, మందులు ఈ 2 నెలల వరకే కొనుక్కోండి. మన ఏప్రిల్ 1 నుంచి మనకి ధరలు బాగా తగ్గుతాయి కాబట్టి తగ్గిన రేట్లకు కొనుక్కోవచ్చు. ఎప్పుడైనా కానీ జనరల్గా ఏం జరుగుద్ది అంటే తగ్గుతున్నాయి అన్నప్పుడు ఎప్పటి నుంచి తగ్గుతాయో అంతవరకే కొనుక్కోవాలి. అంటే తర్వాత మళ్ళీ తగ్గుతాయి కాబట్టి, పెరుగుతున్నాయి అనుకోండి ఇప్పుడే కొనుక్కోవాలి, ఎందుకంటే తర్వాత పెరుగుతాయి కదా. అందుకని ఇప్పుడు తగ్గుతే ముందు తగ్గే చూసుకొని ఇవన్నీ కొంత పరిమితి వరకు ఉంచుకొని ఏప్రిల్ 1 నుంచి ఎట్లాగో తగ్గుతాయి కాబట్టి ఏప్రిల్ 1కి మళ్ళీ కొనుక్కోవచ్చు. ఓకే, ఇకపోతే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఉపయోగించేటటువంటి ఓపెన్ సెల్స్, ఇతర పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బేసిక్ కస్టమ్ సుంకాన్ని నుంచి 5% తగ్గించడం జరిగింది ఎలక్ట్రానిక్ సంబంధం. తర్వాత కోబాల్ట్ పౌడర్, లిథియం అయాన్ బ్యాటరీలు, అవి అయాన్ బ్యాటరీ అంటే ఇప్పుడు లిథియం అంటే మన సెల్ ఫోన్లో వాడేటటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిథియం బ్యాటరీలే. మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడేవన్నీ కూడా లిథియం బ్యాటరీలే. అయితే ఈ లిథియం అయాన్ బ్యాటరీలు, తుక్కు, లెడ్, జింకు ఇట్లా 12 రకాలటువంటి క్రిటికల్ మినరల్స్కి కస్టమ్ సుంకం నుంచి మినహాయించవడం జరిగింది. తర్వాత ఈవీ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీల్లో ఉపయోగించేటటువంటి 35 రకాల ముడి పదార్థాలు, అంటే ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ తయారు కావాలంటే 35 రకాల ముడి పదార్థాలు ఉంటాయి. ఆ ముడి పదార్థాలుకి మొబైల్ ఫోన్ తయారీకి బ్యాటరీలో వినియోగించే 28 అదనపు పరికరాలకి పన్ను మినహాయింపు వస్తువుల జాబితాలో చేర్చడం జరిగింది. దీంతో ఈవీలు, ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించినవి కానీ మొబైల్స్ కానీ ధరలు బాగా ఏప్రిల్ 1 నుంచి తగ్గుతాయి. ఇక తర్వాత వెట్ బ్లూ లెదర్ని కస్టమ్ సుంకం నుంచి మినహాయించడం జరిగింది. వెట్ బ్లూ లెదర్ని కస్టమ్. అయితే దీంతో ఏం జరుగుద్ది, లెదర్ బూట్లు, లెదర్కి సంబంధించినటువంటి బెల్టులు, జాకెట్ల ధరలు, అంటే మనం వేసుకునే జాకెట్లు అంటే ఆ జాకెట్లు కావు, లెదర్కి సంబంధించినటువంటి జాకెట్లు, అవి ధరలు తగ్గుతాయి. ఇక తర్వాత శీతలీకరించిన చేపల ముక్కలపై కస్టమ్ సుంకాన్ని 30 నుంచి 5% తగ్గించారు. అంటే ఏంది, కోల్డ్ స్టోరేజ్లో పెట్టేటటువంటి చేపల ముక్కలు అంటే ఫ్రోజన్లో పెట్టేవి, వాటి కస్టమ్ సుంకాన్ని 30 నుంచి డైరెక్ట్ 5%, అంటే చాలా తగ్గుతాయి అన్నమాట ధరలు. ఇకపోతే నిర్మాణ రంగం అంటే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉపయోగించేటటువంటి మార్బుల్, పాలరాయి, ట్రావర్టిన్ అంటే మార్బుల్ కానీ ఇటువంటి ఏవైతే మనం ఇళ్లలో వాడేటటువంటి పాలరాయి ఏదైతే ఉందో వాటిపై కస్టమ్ సుంకాన్ని 40 నుంచి 20% తగ్గించారు. అంటే ఏంది, అవి ఇంకా చీప్ అవుతాయి. ఇంకోటి, ఎప్పుడైతే ఏప్రిల్ వచ్చిందో ఎండాకాలం కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతాయో కన్స్ట్రక్షన్ జరిగినాక ఇల్లు కానీ ఏదైనా సరే మార్బుల్ వేసుకుంటాం. ఆ మార్బుల్ కూడా బాగా 40% నుంచి 20%కి తగ్గించడం జరిగింది.
తర్వాత ముడి గ్రానైటు మార్బుల్స్ ఇవన్నీ కూడా సుంకాన్ని అంటే ముక్కలు చేసినటువంటి గ్రానైట్ సుంకాన్ని 40% నుంచి 20% తగ్గించడం జరిగింది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఉంటుంది. అప్పటి నుంచి తగ్గుతాయి అన్నట్టు. ఇప్పుడు చెప్పగానే ఇప్పుడు ఇప్పుడు బడ్జెట్ అయిపోయింది, తగ్గించినది, ఇంకా పాత రేట్లని మనం అనకూడదు. ఎందుకంటే ఇది అమలుపరచడానికి ఇవన్నీ ట్యాక్స్లు ఇవన్నీ సుంకాలు తగ్గించినాయి. మార్చి 31 అయిపోయినాక న్యూ ఫైనాన్షియల్ ఇయర్కి అప్లికబుల్ అనమాట. ఇక తర్వాత ఆహార పదార్థాలు, శీతల పానీయాల ఉత్పత్తిలో వినియోగించే సింథటిక్ ఫ్లేవరింగ్ పదార్థాలు వాటిపైన సుంకాన్ని 100% నుంచి 20% తగ్గించారు. అంటే 80% సుంకాన్ని తగ్గించారు. ఆహార పదార్థాలు తినేటటువంటి శీతల పానీయాలు ఉత్పత్తిలో వినియోగించే సింథటిక్ అనమాట ఫ్లేవరింగ్ పదార్థాలు. అంటే ఏంది, రాబోయే ఏప్రిల్ 1 నుంచి కూల్ డ్రింక్స్ ఏమవుతుంది, ఇంకా చీప్ అయిపోతాయి. ఇకపోతే దిగుమతి చేసుకునేటటువంటి ఖరీదైన కార్లకి, తర్వాత దిగుమతి చేసుకునేటటువంటి కార్లు కానీ మోటార్ సైకిల్ కూడా ఇంపోర్టెడ్ ఉంటాయి కదా వాటికి, తర్వాత దిగుమతి చేసుకునే బస్సులు కూడా వ్యాన్లు కూడా ఉంటాయి వాటికి, తర్వాత 1600 cc సామర్థ్యం ఉన్నటువంటి మోటార్ సైకిళ్ళకి, తర్వాత ఎలక్ట్రానిక్ బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విడిభాగాలకి, తర్వాత ఆభరణాలు స్వర్ణకారుల ఉత్పత్తులకి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏప్రిల్ 1 నుంచి తగ్గుతాయి. ఇవి గుర్తుపెట్టుకోండి, 1-2 సార్లు వినండి. అవన్నీ మీరు ఏవైతే కొందలుచుకున్నారో ఏప్రిల్ 1 నుంచి తక్కువలో వస్తాయి. కాబట్టి ఈ నెల వరకు వెయిట్ చేయండి. ఫిబ్రవరి వచ్చేసినాం, ఇంకొక నెల వెయిట్ చేస్తే మనకు తక్కువలో దొరుకుతాయి. ఇక తర్వాత పెరిగేవి ఏమేమి ఉన్నాయి, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ డిస్ప్లే, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే, దీన్ని 10% నుంచి 20% పెంచారు సుంకం. అయితే దీంతో టీవీల ధరలు కొంచెం పెరుగుతాయి, అంటే ఆ సుంకం మందం పెరుగుతాయి అన్నమాట. మళ్ళీ తర్వాత దేశీయ టెక్స్టైల్ ఉత్పత్తులు ఉన్నాయి, మన టెక్స్టైల్ సంబంధించి వాటిని ప్రోత్సహించడం కోసం అల్లిక దుస్తులపై కస్టమ్స్ సుంకాన్ని 10% నుంచి 20%కి పెంచడం జరిగింది ఉత్పత్తులు ప్రోత్సహించడం కోసం. తర్వాత దిగుమతి చేసుకునేటటువంటి కొవ్వొత్తులు, విలాసవంతమైన పడవలు ఉంటాయి, వాటి మీద కూడా ధరలు పెరుగుతాయి. తర్వాత పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ వాటికి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతున్నాయో అవి కూడా పెరుగుతాయి. అయితే దిగుమతి చేసుకునేటటువంటి పాద రక్షలు ఉంటాయి, చెప్పులు అట్లాంటి వాటి మీద పడితే కొంచెం రేట్లు అంటే ట్యాక్స్లు ఎక్కువ పడతాయి, ఇవి పెరుగుతాయి ధరలు. తర్వాత స్మార్ట్ మీటర్లు, సోలార్ బ్యాటరీలు వీటికి సంబంధించిన ఏవైతున్నాయో అవి కూడా స్మార్ట్ మీటర్లు, సోలార్ బ్యాటరీలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బడ్జెట్ అయిపోయింది. బడ్జెట్ మళ్ళీ 1 సంవత్సరం పాటు ఉంటుంది. బడ్జెట్లో బెనిఫిట్ వచ్చేది సంవత్సరం పాటు అప్లికబుల్, ఇటువంటి ట్యాక్స్లు పెరిగినా అవన్నీ కూడా సంవత్సరం పాటు అప్లికబుల్. కాబట్టి మన పని ఏంటిది, ఏవి తగ్గుతాయి ఏవి పెరుగుతాయి ఇవి మనకు తెలిస్తే రేపు కొనుక్కునేటప్పుడు కానీ ఏదైనా ఉంటే కొంచెం ఐడియా కోసం తప్ప ఇది వేరే విధంగా. దయచేసి కాల్ చేయొద్దు. మీకు ఏదైనా అనిపిస్తే డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, కంటెంట్ కూడా మెసేజ్ పెట్టండి. మనం దాన్ని బట్టి తర్వాత డిస్కస్ చేయడం చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.